హలో గైస్, నా పేరు మైత్ర వెంకట. మై ఛానల్ ప్రకారం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. నా ఫర్దర్ వీడియోస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్, క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. హాయ్ ఫ్రెండ్స్, నేను మీకు ఇప్పుడు ఒక సీక్రెట్ చెప్తాను. ఈ సీక్రెట్ వల్ల మీకు 5,000 రూపాయల ప్రొడక్ట్స్ 500 రూపాయలకే వస్తాయి. అదేంటంటే అమెజాన్, ఫ్లిప్కార్ట్ లాంటి ఈ కామర్స్ సైట్స్ ఏం చేస్తాయంటే ఎవ్రీడే గోల్డెన్ హవర్స్ టైంలో కొన్ని ప్రొడక్ట్స్ మీద 90% డిస్కౌంట్ ఇస్తూ ఉంటాయి. సో ఆ టైంలో మనకి 5,000 రూపాయల ప్రొడక్ట్ 500 రూపాయలు అంటే దాని ప్రైస్లో 10% ఆఫ్ ప్రైస్కే మనకు ఆ ప్రోడక్ట్ అయితే వచ్చేస్తుంది. అయితే ప్రతిరోజు మీరు ఆ సైట్స్ని చెక్ చేస్తూ కూర్చోలేరు కదా, ఎప్పుడెప్పుడు డీల్స్ వస్తాయని. మీకోసం నేను చెక్ చేస్తా. ఆ డీల్స్ అన్నింటినీ కూడా నేను చెక్ చేస్తూ ది బెస్ట్ ఎవర్ డీల్స్ అన్నింటినీ కూడా మీకు షేర్ చేస్తా. అంతేకాదు, మీరు ఎప్పుడూ చూడని కొన్ని ఎక్స్ట్రాడినరీ ప్రొడక్ట్స్ని కూడా మీకు షేర్ చేస్తూ ఉంటా. ఈ ప్రొడక్ట్స్ కనుక మీ లైఫ్లో ఉన్నట్టయితే మీ లైఫ్ ఇంకా ఈజీగా, ఇంకా బెటర్గా జరుగుతుంది. మీ ఇంట్లో ఉన్నట్టయితే మీ ఇల్లు ఎక్స్ట్రాడినరీగా మారిపోతుంది. అంత ఎక్స్ట్రాడినరీ ప్రొడక్ట్స్ ఉంటాయి. వాటన్నిటిని కూడా మీరు నార్మల్గా వెతకలేరు అండ్ బయట ఎక్కడా కూడా దొరకవు. మీకు కేవలం ఆన్లైన్లోనే దొరుకుతాయి అండ్ చాలా తక్కువ ప్రైజెస్కి కూడా దొరుకుతూ ఉంటాయి. వాటన్నిటిని కూడా నేను మీకు షేర్ చేస్తా. మీరు సింపుల్గా చేయాల్సింది ఏంటి అంటే, కింద డిస్క్రిప్షన్లో మన టెలిగ్రామ్ ఛానల్ లింక్, ఇన్స్టా బ్రాడ్కాస్ట్ ఛానల్ లింక్, వాట్సాప్ ఛానల్ లింక్స్ ఉంటాయి. మీరు ఏ యాప్ని ఎక్కువగా వాడతారు అనుకున్నట్టయితే ఆ యాప్ లింక్ మీద క్లిక్ చేసి ఆ యాప్లో ఉన్న ఛానల్లో జాయిన్ అవ్వండి. వాటిలో రెగ్యులర్గా మీకు ఎక్స్ట్రాడినరీ డీల్స్ అండ్ ఎక్స్ట్రాడినరీ ప్రొడక్ట్స్ వస్తూ ఉంటాయి. వాటిలో మీకు నచ్చిన దాన్ని పర్చేస్ చేసుకొని మీ లైఫ్ని ఇంకా ఈజీగా మార్చుకోండి. డిస్క్రిప్షన్లో లింక్స్ ఉంటాయి, ఫాలో అవ్వండి. సో బేసిక్గా ఇది పుష్ప 2కి సంబంధించిన 11 డేస్ కలెక్షన్ రిపోర్టు. ఇక నుంచి నేను డైలీ కలెక్షన్ రిపోర్ట్స్ అయితే ఇవ్వను. అంటే మనకిప్పుడు ఇది సెకండ్ వీకెండ్ కలెక్షన్ రిపోర్ట్ కదా. సో నెక్స్ట్ ఏం చేస్తానంటే నేను మళ్ళీ సెకండ్ వీక్ కలెక్షన్ రిపోర్ట్ వరకు వెయిట్ చేస్తాను. అంటే ఇప్పుడు ఇవాళ మండే కదా, మండే, ట్యూస్డే, వెన్స్డే, థర్స్డే, ఈ 4 రోజులు కలిపి ఏదైతే వస్తుందో అది సెకండ్ వీక్ కంప్లీట్ అయినట్టు. సో ఆ తర్వాత ఫ్రైడే రోజు దీనికి సంబంధించిన కలెక్షన్ రిపోర్ట్ చేస్తా. బట్ ఫ్రైడే రోజు చేయడం అవ్వదేమో కదా. అంటే మనకి అది ఉంది కదా, మల్టిపుల్ సినిమాలు ఉంటాయి. బేసిక్గా ఏ ఫ్రైడే చూసుకున్నా మనకు సినిమాలు ఉంటాయి. సో అంత ఈజీ కాదు ఈ ఫ్రైడే చేయడం అనేది. సో అది ఆపుదాం అక్కడితో. అయితే బట్ ఫైనల్గా సండే రోజు తర్వాత మండే రోజు మాత్రం థర్డ్ వీకెండ్ వరకు వచ్చిన కలెక్షన్స్ అయితే మాత్రం కన్ఫామ్గా చేస్తాం. ఒకవేళ ఫ్రైడే రోజు కాకపోయినా సాటర్డే రోజు అయినా సరే సాయంత్రం ఏదో టైంకి చేస్తాను. ఎందుకంటే 5 సినిమాలు ఉన్నాయి, ఒకటి కూడా కాదు కదా ఆ వీకెండ్, ఈ వీకెండ్, అప్కమింగ్ వీకెండ్. సో అందుకని ఏంటంటే ఏదో టైంకి అయితే చేస్తా సెకండ్ వీక్ కలెక్షన్ పరిస్థితి ఏంటనేది. అండ్ లేదంటే డైరెక్ట్గా మండే రోజు థర్డ్ వీకెండ్ కలెక్షన్ రిపోర్ట్తో మాట్లాడుకుందాం. సో అంటే ఇక నుంచి ఓన్లీ వారానికి వీలైతే 1 లేదా 2 సార్లు మాత్రమే కలెక్షన్ అప్డేట్స్ అయితే ఉంటాయి. ఒకవేళ ఏదైనా పెద్ద విషయం జరిగితే, అంటే లైక్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ హిందీ నుంచి ఒకవేళ 800 crore నెట్ దాటిన, ఆర్ బాహుబలి 2 కలెక్షన్స్ దాటిన, ఆర్ దంగల్ కలెక్షన్స్ దాటిన, ఇట్లా జరిగినట్టయితే మళ్ళీ సెపరేట్ కలెక్షన్ అనాలిసిస్ వీడియో అయితే ఉంటుంది. బట్ ఇప్పటికైతే ఇంకా డైలీ కలెక్షన్ రిపోర్ట్స్ అయితే మాత్రం ఇంకెప్పటితో ఆపుదాం. ఎందుకంటే మరీ ఏ సినిమాకి నేను 11 రోజులు చేయలేదు. ఫర్ ద ఫస్ట్ టైం పుష్ప 2కి జరిగింది. అంటే నేను చూసిన విధ్వంసం ఇది. ఇప్పుడు బాహుబలి 2 టైంకి నాకు ఛానల్ లేదు. నేను అప్పుడు 2017 అంటే నేను జబర్దస్త్లో ఇంకా స్ట్రగ్లింగ్ యాక్టర్ నేను అప్పుడు. సో స్టిల్ స్ట్రగ్లింగ్ 2017కి. సో అందువల్ల ఏంటంటే అది ఆ విధ్వంసాన్ని నేను కళ్ళతో చూడాలి. అంటే నేను ఆ ట్రాకింగ్లు, ఆ డేటా అనాలిసిస్లు, ఈ డేటా బేస్లు ఇవేం తెలియదు నాకు అప్పుడు. సో ఇప్పుడు నేను చూసిన అతిపెద్ద విధ్వంసం ఇదే కాబట్టి ఐఎమ్ మేకింగ్ దిస్. మేబీ ఇన్ ఫ్యూచర్ సలార్ 2 ఆర్ కల్కి 2, వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఏదైనా జరగచ్చు. అండ్ వాటన్నిటి గురించి కూడా ఇట్లాగే మాట్లాడతా. బట్ ఇది ఫస్ట్ టైం. సో 11 రోజులు అయితే చేశా చాలు. సో ఇంకా వీక్ వీలైతే 1 లేదా 2 అట్లాగే పడతాయి అంతే. అంతకు మించి అయితే ఇంకా కలెక్షన్స్ మీద ఎక్కువ పడవ. అండ్ ఒకరు చెప్తున్నా కదా, ఏదైనా స్పెషల్ టాపిక్స్ వస్తే పడతాయి, అది మ్యాటర్. సో ఇంకా నెట్ గురించి మాట్లాడుకుందాం. బేసిక్గా ఎక్కడెక్కడ నుంచి ఎంతెంత కలెక్ట్ చేసింది, అండ్ డే 11 సండే రోజు ఎంత కలెక్ట్ చేసింది, ఓవరాల్గా ఇప్పుడు ఫైనల్ కలెక్షన్ ఎంత అయింది ఇప్పటి వరకు, అండ్ ఫైనల్గా లాంగ్ రన్లో ఎంతవరకు వెళ్ళే ఛాన్స్ ఉంది, ఇవన్నీ కూడా కంప్లీట్గా డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే, ఈ సినిమా సెకండ్ సండే రోజున, అంటే 11వ తారీఖున సెకండ్ సండే రోజున కలెక్ట్ చేసిన అమౌంట్ ఎంతో తెలుసా? 110 కోట్ల రూపాయలు. అంటే ఇది కూడా ట్రేడ్ నెంబరే. బేసిక్గా ట్రేడ్ నెంబర్కి ప్రొడ్యూసర్ నెంబర్కి కొంచెం తేడా ఉంటుంది. నిన్న చాలా హ్యూజ్ డిఫరెన్స్ వచ్చింది ట్రేడ్కి ప్రొడ్యూసర్ నెంబర్కి. సో అట్లాగే ఇవాళ కూడా డిఫరెన్స్ ఉండే ఛాన్స్ అయితే ఉంది. ఇది జస్ట్ ట్రేడ్ నెంబర్ ఇది. సో ట్రేడ్ నెంబర్ని మనం చూసుకున్నా కూడా వాళ్ళు 10 డేస్కి ఆల్రెడీ ఒక అనౌన్స్మెంట్ ఇచ్చారు. 1,292 crores అయితే కలెక్ట్ చేసిందని 10 రోజులకి. సో దానికి 110 కలుపుకున్నట్టయితే 11 డేస్కి 1,402 crore కలెక్షన్ అయితే అయిపోద్ది. ఒకవేళ ఏదైనా కొంచెం ఎక్స్ట్రా ఉన్నట్టయితే 1,410 వరకు వెళ్ళే ఛాన్స్ ఉంది మ్యాక్సిమం, అంతే, అంతకు మించి లేదు. సో 1,402 నుంచి 1,410 మధ్యలో అయితే ఉండే ఛాన్స్ అయితే ఉందన్నమాట.
బట్ మోర్ దెన్ 1400 అయితే కొట్టేసింది సినిమా. సో దట్స్ అ ఫెంటాస్టిక్ కలెక్షన్. సో మినిమం అయితే యాజ్ ఆఫ్ 1402 అనుకుందాం. తర్వాత సంగతి తర్వాత చూసుకోవచ్చు. వాళ్ళు పోస్ట్ ఇచ్చిన తర్వాత మనకు క్లారిటీ వస్తుంది. సో అప్పటి వరకు రాదు కదా. సో అందుకని తర్వాత మాట్లాడుకుందాం. బట్ ప్రెజెంట్ అయితే కలెక్ట్ చేసింది 11 రోజులకి 1402 కోట్ల రూపాయలు. సెకండ్ సాటర్డే అండ్ సెకండ్ సండే 100 కోట్ల రూపాయల పైన కలెక్ట్ చేయడం అనేది పుష్ప 2కే సాధ్యమైంది. ఇంకా ఏ సినిమా కూడా సాధ్యం కాలే. మేబీ ఇన్ ఫ్యూచర్లో జరగచ్చు. బట్ ఇప్పటికైతే మాత్రం టైం పీరియడ్కి అయితే మాత్రం పుష్ప 2ఏ టాప్ కదా. సో అదైతే మాత్రం క్లియర్గా చెప్పొచ్చు. సో ఇంకా ఏ జోన్లో ఎంతవరకు కలెక్ట్ చేసింది, ఎక్కడ ఎంత బూస్టప్ వచ్చింది అంతా కూడా మాట్లాడుకుందాం. సో ఫస్ట్ థింగ్ హిందీ విషయానికి వచ్చినట్టయితే సండే రోజు వచ్చిన నెట్ 54 క్రోర్స్. సో నేను 55 ఎక్స్పెక్ట్ చేశాను. 54 క్రోర్ అయితే వచ్చింది. అది కూడా చాలా అంటే చాలా పెద్ద నెంబరే అది. సో అదైతే తక్కువేం కాదు కదా. సో 54 కోట్ల రూపాయలు కలెక్ట్ చేసింది. సో ఇట్స్ వెరీ హ్యూజ్ అబ్బా. అంటే చాలా పెద్ద పెద్ద సినిమాలకి డే 1 కలెక్షన్ ఏంటో దీని 11th డే సెకండ్ సండే కలెక్షన్ అంతా హిందీలో అది ఏందో అది విధ్వంసం ఇదైతే మాత్రం. సో 50 క్రోర్ నెట్ అయితే కలెక్ట్ చేసింది. 54 టోటల్గా హిందీలో ఇప్పటివరకు 11 రోజులకు వచ్చిన నెట్ 561.50 క్రోర్ నెట్ అనమాట. యాక్చువల్గా చాలామంది నన్ను అడుగుతున్నారు నెట్ అంటే ఏంటి, గ్రాస్ అంటే ఏంటి, షేర్ అంటే ఏంటి, వీటికి డిఫరెన్స్ ఏంటో చెప్పమని. సో వీటి గురించి ఒక డీటెయిల్డ్ వీడియో నేను రేపు చేస్తా. రేపు మధ్యాహ్నం 1 గంట ఆ టైంకి అప్లోడ్ చేస్తా. ఈ రోజు నైట్ మాట్లాడడానికి ఇంకో సెపరేట్ టాపిక్ ఉంది. అది పుష్ప 2 గురించే. అది కలెక్షన్స్ రిలేటెడ్ కానీ బట్ వేరే మ్యాటర్ అది. సో అది మాట్లాడతాం. అది అయిపోయాక రేపు మనం ఈ గ్రాస్ నెట్ షేర్ గురించి డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. సో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా ఎక్కడ ఎట్లా ఏముంటుంది అనేది. సో ఈ నెట్ని బట్టి మనం గ్రాస్ ఎక్కడి నుంచి ఎలా వచ్చిందనేది ఎంత ఎస్టిమేట్ చేయొచ్చు ఇవన్నీ కూడా చెప్తాను నేను అప్పుడు. సో హిందీ నుంచి అయితే 561 నెట్ అయితే వచ్చింది. సో ఫస్ట్ వీక్ ఇది 433.50 నెట్ కలెక్ట్ చేసింది. సెకండ్ వీకెండ్ 3 రోజులు 128 కోట్ల నెట్ అయితే కలెక్ట్ చేసింది. అండ్ అది కూడా బిగ్గెస్ట్ రికార్డే. ఎందుకంటే ఇప్పటి వరకు సెకండ్ వీకెండ్ హైయెస్ట్ కలెక్ట్ చేసిన సినిమా స్త్రీ 2 93.85 కోట్లు, తర్వాత గదా 2 90, యానిమల్ 87, జవాన్ 82, బాహుబలి 2 80, దంగల్ 73, కాశ్మీర్ ఫైల్స్ 70, పఠాన్ 63 ఇలా ఉన్నాయి. బట్ ఆ స్త్రీ 2కి పుష్ప 2కి డిఫరెన్స్ చూడండి, 35 డిఫరెన్స్ ఉంది. అంటే 35 కోట్ల డిఫరెన్స్తో సెకండ్ వీక్ అమౌంట్ని కొట్టడం అంటే చాలా హ్యూజ్ మార్జిన్. అది చాలా పెద్ద విషయం అదైతే మాత్రం. సో నెక్స్ట్ లెవెల్ థింగ్ అని చెప్పొచ్చు. సో ఈ విధ్వంసం చెప్తున్నాడు కదబ్బా, ఇది ఇలాగే కంటిన్యూ అయినట్టయితే డెఫినెట్గా చాలా అంటే చాలా గట్టి కొడుతుంది ఈ సినిమా. సో మనం ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే ఎన్నో రెట్లు బెటర్గా కలెక్ట్ చేసే ఛాన్స్ అయితే ఉంది. బేసిక్గా అక్కడ కొంతమంది ఇప్పుడు హిందీ బ్యాట్లు అయితే ఏకంగా 1000 క్రోర్ నెట్ ఎక్స్పెక్టేషన్స్కి వెళ్ళిపోయారు దెబ్బకి. అంటే ఇంకా ఆ కైండ్ ఆఫ్ ఊపు కనబడుతుంది కదా. సో అందుకని అట్లా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అనమాట. సో మీరు గమనించినట్టయితే స్త్రీ 2కి సెకండ్ సండే 42 వచ్చింది. తర్వాత మండే 18.5, ట్యూస్డే 11.75, వెన్స్డే 9.75, థర్స్డే 8.5 వచ్చింది. సో పుష్ప 2కున్న ఊపుకి దానికి ఉన్న ఫ్లోకి అది ఎక్కడ ఆగేలా లేదు అసలు. సో మండే కూడా మనకి 25 అలాగా, ట్యూస్డే 20 అబోవ్, వెన్స్డే 15 అబోవ్, థర్స్డే 12 అబోవ్ అలా వచ్చే ఛాన్స్ అయితే ఉంది. సో డెఫినెట్గా సెకండ్ వీక్ చాలా బాగా కొడుతుంది. అండ్ ఇక్కడ మీరు గమనించినట్టయితే స్త్రీ 2కి థర్డ్ ఫ్రైడే 8.5, థర్డ్ సాటర్డే 16.5, థర్డ్ సండే 22 వచ్చింది. సో పుష్ప 2కి థర్డ్ సాటర్డే అండ్ థర్డ్ సండే ఈజీగా 30 అండ్ 35 ఈ రెండు రేంజెస్లో రావచ్చు సాటర్డే అండ్ సండే. సో ఆ లెవెల్లో ఊపు అయితే ఉంది. సో థర్డ్ వీక్ కలెక్షన్ బేసిక్గా సెకండ్ వీక్ కలెక్షన్ 3-2ది 141.4, ఇంకా నాకు తెలిసి 1.1 అంటే ఇది ట్రేడ్ ఇది. సో నాకు తెలిసి ప్రొడ్యూసర్ నెంబర్ ఒక 143, 144 ఉండొచ్చు. సో డెఫినెట్గా పుష్ప 2 అయితే ఈజీగా మనకి మోర్ దెన్ 170, 180, 190 వరకు కొట్టచ్చు. సో కొట్టచ్చు, క్లియర్గా ఛాన్స్ కనబడుతుంది. ఇంకా వీక్ 3 విషయానికి వచ్చినట్టయితే 70 కొట్టింది. సో పుష్ప 2 ఈజీగా 100 పైన కొడుతుంది. సో వీక్ 4 36.1 కొట్టింది. ఇది ఈజీగా 60 పైన కొడుతుంది. నేను అదే అంటున్నా, ఇక్కడ లాంగ్ రన్ అందుకే ఉంటుంది అని అంటున్నా నేను, ఊరికే కాదు. వీక్ 5 24.65, ఏది స్త్రీ 2 మనకి ఇక్కడ ఎక్కువే ఉంటుంది. వీక్ 6 18.6, వీక్ 7 9.35, వీక్ 8 4.55. సో దీన్ని బట్టి మనం పుష్ప 2 హైప్ చూసుకోవచ్చు. స్త్రీ 2ని సెకండ్ వీక్ అంతలా కొట్టిన సినిమా సో స్త్రీ 2తో కంపేర్ చేసుకొని ఏ వీక్స్లో ఎలా కొట్టే అవకాశం ఉందో మనం ఒక ఎస్టిమేషన్కి రావచ్చు. సో ఆ బేసిస్ మీద ఇది హిందీలో మినిమం టు మినిమం 850 కొట్టే సూచనలు అయితే కనబడుతున్నాయి ఇప్పుడు ప్రస్తుతానికి. ఏముంది, ట్యూస్డేకే మనకి 600 దాటేస్తుంది. ఇంకా వెన్స్డేకి వచ్చేసరికి వెన్స్డే, థర్స్డే, ఫ్రైడే ఇవన్నీ కూడా ఇంకా సాటర్డే నాటికి 700 దాటేస్తుంది. మళ్ళీ ఆ నెక్స్ట్ వీక్ నాటికి కంప్లీట్గా 800 దాటేస్తుంది. ఇంకా తర్వాత కొంచెం కొంచెం చెప్పు వచ్చినా మినిమం అయితే 850 కొట్టచ్చు. ఇంకా మ్యాక్సిమం 900 దాకా వెళ్ళొచ్చేమో. వాళ్ళు మరి 1000 ఎస్టిమేట్ చేశారు, అది కొంచెం ఎక్కువే. బట్ ఏమో చెప్పలేమబ్బా, ఇప్పుడు 2వ వారం ఇట్లా కొట్టింది కదా. సో 3వ వారం కూడా ఏమో ఒక 30-40 కొడుతుందేమో అనే కైండ్ ఆఫ్ ఎస్టిమేషన్స్ ఉన్నాయి వాళ్ళకి. సో హిందీ ట్రేడర్స్కి, అదే హిందీ ట్రేడ్ అనలిస్టులకి. సో అందువల్ల ఏంటంటే వాళ్ళు అలా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. సరే వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఎట్లయితే అట్లయింది. బట్ మొత్తానికైతే సింపుల్గా ఇట్స్ యునానిమస్ అని చెప్పొచ్చు. సో 561.50 క్రోర్ నెట్ అయితే కలెక్ట్ చేసింది ఈ సినిమా ఇప్పటి వరకు హిందీలో.
సో డెఫినెట్‌గా లాంగ్ రన్ అయితే 850 మినిమమ్ అన్నట్టుంది పరిస్థితి. అండ్ ఇంకా తెలుగు విషయానికి వచ్చినట్టయితే తెలుగులో సండే రోజు ఇది 19,00,00,000 కలెక్ట్ చేసింది. సో ఇప్పటి వరకు తెలుగులో ఈ సినిమా కలెక్ట్ చేసింది రూ. 292.5 కోట్ల. సో రూ. 292.5 కోట్ల కలెక్ట్ చేసింది. సో నేను చెప్పినట్టు కొంచెం ఆ 290 అయితే దాటింది. సో డెఫినెట్‌గా అది మంచి నంబర్ అనే చెప్పొచ్చు. అండ్ మనకి నెక్స్ట్ వీక్ చాలా సినిమాలు వచ్చినా కూడా 'పుష్ప 2'కి థియేటర్స్ ఉంటాయి. ఆ తర్వాత వారం 'రాబిన్ హుడ్' ఇవి వచ్చినా కూడా 'పుష్ప 2'కి థియేటర్స్ ఉంటాయి. ఆ తర్వాత అది మెయిన్ క్రిస్మస్ వీకెండ్ కూడా. అండ్ ఆ తర్వాత న్యూ ఇయర్ వీకెండ్ ఉంది. చాలా ఉన్నాయబ్బా! సో డెఫినెట్‌గా 'పుష్ప 2'కి మంచి కలెక్షన్సే ఉంటాయి. సో మినిమమ్ 350 అబ్బా తెలుగు నెట్. అదైతే క్లియర్‌గా చెప్పేయొచ్చు. అందులో నో డౌట్ అబ్బా! సో యాస్ ఆఫ్ నౌ అయితే 292.5 కొట్టింది. సో మనం ఎక్స్‌పెక్ట్ చేసినట్టే అయింది. సండే రోజు ఒక 20 వస్తే బాగుందనుకున్నాం. 19 వచ్చింది. అది కూడా మంచి నంబరే. చాలు ఈ మాత్రం వస్తే చాలు మనకి. ఇంక అంతకు మించి మనకేవో భారీ అంచనాలు ఏటి లేవు కదా మనకి. సో అది అనేదనమాట. సో గుడ్. అండ్ ఆ తర్వాత తమిళ్ విషయానికొచ్చినట్టయితే తమిళ్ నుంచి మనకి 3.5 క్రోర్ అయితే వచ్చింది సండే రోజున. సో 3.5 రావడం వల్ల ఇప్పటికి అది ఓవరాల్‌గా ప్రస్తుతానికైతే 54.5 క్రోర్ వరకైతే ఎళ్ళింది. 54.5 టు నాకు తెలిసి 55 వరకు ఉంటది నాకు తెలిసి. అంటే కొంచెం కొన్ని రోజులు క్యాలిక్యులేషన్ మిస్ చేశాను నేను. సో లాస్ట్ 2 డేస్‌దే చూస్తున్నా. అందుకని సో నాకు తెలిసి ఒక 55 అయితే అనుకుందాం ప్రస్తుతానికి. సో 55 ఈస్ డీసెంట్. బట్ ఇంకా చూడాలి మరి ఇంక ఈ వీక్ ఎలా హోల్డ్ చేస్తది, నెక్స్ట్ వీక్ ఏంది పరిస్థితి అనేది. నేను అందుకే అంటున్నా కదా నేను 16-65 మధ్యలో ఉంటది లాంగ్‌లో 'పుష్ప 2'కి తమిళ్‌లో. అంతే. ఇక అది సిట్యుయేషన్. సో 55 కొట్టింది. దట్స్ ఎ గుడ్ నంబర్ అని చెప్పొచ్చు. ఇంకా కర్ణాటక అంటే కన్నడ అండ్ మలయాళం ఇంకా బేసిక్‌గా కొంచెం డ్రాప్‌లోనే ఉన్నాయి. ఇంకా కన్నడయి కొద్దో గొప్పో బెటర్‌గా ఉంది. సో మలయాళం ఇంకా కొంచెం తక్కువే వస్తుంది. కన్నడ నుంచి 0.7 వస్తుంటే మలయాళం నుంచి 0.5 వస్తుంది. సో తక్కువే వస్తుంది. బట్ స్టిల్ యాస్ ఆఫ్ నౌ అయితే దగ్గర దగ్గరగా 15 సీఆర్ దాకా ఉంది మలయాళం. బట్ అయినా కూడా ఎక్స్‌పెక్ట్ చేసినంత రాలే. అది కొంచెం మలయాళం సైడ్ కొంచెం లాసే. బట్ ఓవరాల్‌గా ఇప్పుడు 'పుష్ప 2'కి సంబంధించి బిజినెస్ లెక్కలు జరిగినప్పుడు ఓవరాల్‌గా ఈ సినిమాకి 1,300,00,00,000 గ్రాస్ వస్తే బ్రేక్ ఈవెన్ అనుకున్నారు. అంటే అన్నీ కలిపి ఏదో ఒక రీజన్ కాదు ఇది. సో ఓవరాల్‌గా అయితే దాటేసింది. 1400 కూడా దాటేసింది కాబట్టి సో నో ప్రాబ్లమ్. కాకపోతే ఏమంటే మలయాళం అయితే మాత్రం డెఫినిట్‌గా కొంచెం మిస్‌ఫైర్ అయింది. ఎక్స్‌పెక్టేషన్స్ అయితే మాత్రం రీచ్ అవ్వలే. అండ్ తమిళనాడు ఆల్‌మోస్ట్ బ్రేక్ ఈవెన్ దగ్గర దాకా ఎళ్తది గానీ కంప్లీట్‌గా బ్రేక్ ఈవెన్ అవుతదో లేదో అని డౌటే నాకైతే. ఇప్పటికి కూడా. బట్ హిందీ, తెలుగు, కర్ణాటక 3 అయితే మాత్రం యునానిమస్ బ్లాక్ బస్టర్‌లు. అండ్ తెలుగులో కూడా డెఫినిట్‌గా హిట్ అయిపోద్దబ్బా! అందులో నో డౌట్. తెలుగులో కూడా బ్రేక్ ఈవెన్ అయిపోద్ది లాంగ్ రన్‌కొచ్చేసరికి. ఎందుకంటే డెఫినిట్‌గా హోల్డ్ బానే ఉంది. ఇప్పుడు తెలుగు నుంచే మనకి 19 క్రోర్ నెట్ వచ్చింది సండే రోజంటే, ఇంక మనకి వెళుతూ ఉన్న కొద్దీ మనకి నెక్స్ట్ వీకెండ్ ఉంది. తర్వాత సెలవులుంటాయి. తర్వాత ఇంకోటి 5 సినిమాలు ఆడేస్తాయని ఏటి లేదు కదా! 5 సినిమాలు రిలీజ్ అవుతున్నాయంటే, అందులో కొన్ని ఏమన్నా మంచి టాక్ రాలేదనుకోండి, వాటికి థియేటర్లు తగ్గించి మళ్ళీ 'పుష్ప 2'కెళ్తాయి. నడుస్తా ఉంటాయి. థియేటర్ ఓనర్‌లు కూడా ఇంకా వాటికే ప్రియారిటీ ఇస్తారు కదా! సో, అది మ్యాటర్ అనమాట. ఇంకా తర్వాత క్రిస్మస్ వీకెండ్ ఉంది. న్యూ ఇయర్ వీకెండ్ ఉంది. న్యూ ఇయర్ సెపరేట్‌గా సెలవు రోజులు పడ్డాయి. సో, వాటికొక అడ్వాంటేజ్ ఉంటది. ఎటు చూసుకున్నా అడ్వాంటేజే. సో, అలాగా డెఫినిట్‌గా బాగా కొడతది సినిమా అయితే. సో, యాస్ ఆఫ్ నౌ అయితే బానే ఎళ్తోంది. బట్ ఎక్సెప్ట్ మలయాళం. తమిళ్ కూడా పర్లేదు. అది మ్యాటర్ అనమాట. సో, ఓవరాల్‌గా ఇప్పటివరకు సినిమాకైతే రూ. 920,00,00,000 నెట్ కలెక్షన్స్ అయితే వచ్చాయి. సో, దట్స్ ఎ గ్రేట్ నంబర్ అని చెప్పొచ్చు. సో, మనకి 'బాహుబలి 2' నెట్ 1024 ఇండియాలో. సో, నాకు తెలిసి ఇది కొద్ది రోజుల్లో దాటేస్తది. సో, అది మ్యాటర్ అనమాట. బట్ గ్రాస్ కలెక్షన్స్ దాటడానికి కొంచెం టైం పట్టొచ్చు. ఎందుకంటే మనకి ఓవర్‌సీస్‌లో కొంచెం ఎక్స్‌పెక్ట్ చేసినంత లా హ్యూజ్ పుష్ అయితే లేదు గదా! సో, అందుకని మనం కొంచెం టైం అయితే పట్టొచ్చు. సో, ఎనీహౌ మొత్తానికి డెఫినిట్‌గా ఎళ్తోంది ఈ సినిమా. సో, అదైతే క్లియర్‌గా చెప్పొచ్చు. సో, దట్స్ ఎ గుడ్ కలెక్షన్ అని చెప్పొచ్చు. సో, ఓవరాల్‌గా సినిమా అయితే ఇప్పటివరకు 1,402,00,00,000 అయితే కలెక్ట్ చేసింది మినిమమ్ ట్రేడ్ నంబర్ ప్రకారంగా. అండ్ నాకు తెలిసి ప్రొడ్యూసర్ నంబర్ కూడా నియర్ టు 1,410 ఉంటది మాక్సిమం అంతే అంతకు మించి ఉండదు. సో, ఎనీహౌ 11 రోజులకి 1,402,00,00,000 నుంచి 1,410,00,00,000 మధ్యలో కలెక్ట్ చేయడం అనేది చాలా పెద్ద నంబర్. సో, ఇన్ ఫ్యూచర్ ఇంకొక వారంలోనే ఇది ఈజీగా ఇంకొక వారానికి అంటే ఇప్పుడు 11 రోజులైంది కదా! సో, 18థ్ రోజు పూర్తయ్యే టైంకి ఇది అరౌండ్ 1700 దాటేస్తది. అంటే ఎందుకంటే మనకి మధ్యలో ఎంత లేదన్నా మినిమమ్ టు మినిమమ్ ఒక 30-50 క్రోర్ మధ్యలో ఉంటది. ఓకే. వీక్ డేస్‌లో. ఏది ఫ్రైడే వరకు ఈ 5 డేస్‌లో. అంటే నేను చెప్తుంది తెలుగు, హిందీ, తమిళ్ అన్నీ కలిపి చెప్తున్నా నేను. గ్రాస్ చెప్తున్నా. సో, మినిమమ్ 30 యేసుకున్నా కూడా 5 డేస్‌కి 150 అయిపోతుంది. అండ్ సాటర్‌డే, సండే మనకి ఈజీగా ఎక్కువే కొడుతుంది. అండ్ ఎస్పెషల్లీ హిందీలో ఎక్కువ కొడుతుంది. తెలుగులో కూడా బానే కొడతది కాబట్టి, సో, మొత్తం కలిపి ఆన్ అన్ యావరేజ్‌గా ఒక 300 ఎక్స్‌పెక్టేషన్స్ ఉన్నాయి. నెక్స్ట్ 18 రోజు తర్వాత. అంటే నెక్స్ట్ వీకెండ్ తర్వాత థర్డ్ వీకెండ్ అయ్యే టైంకి. సో, 1700 దాటేస్తది అప్పటికి. ఇంకా తర్వాత ఫోర్త్ వీకెండ్ ఫినిష్ అయ్యే టైంకి ఏదో ఒక టైంలో 1850 కొడతది. అండ్ ఫిఫ్త్ వీకెండ్, సిక్స్త్ వీకెండ్, సెవెంత్ వీకెండ్ అయ్యే టైంకి 2024 కూడా దాటేస్తది. 2024 అనేది దంగల్ కలెక్షన్.
సో, అది దాన్ని దాటేస్తది. సో, అది మ్యాటర్ అనమాట. సో, చూద్దాం అంటే ఇదొక ఆ స్పీడ్‌లో ఎళ్తే ఎస్పెషల్లీ హిందీ బెల్ట్ చాలా గట్టిగా ఎళ్తుంది కాబట్టి. హిందీలో మాస్ పాకెట్స్ బీభత్సంగా ఫిల్ అవుతున్నాయి కాబట్టి ఆ బేసిస్ మీద చెప్తున్నా నేను. సో, లెట్స్ సీ చూద్దాం. ఇగ హిందీలో అయితే ఎక్కువే కొడతది నెట్. సో, ఇప్పటికి కూడా నా మినిమమ్ కలెక్షన్ నంబర్ 1700 మాక్సిమం కలెక్షన్ నంబర్ 2050 అన్నట్టే ఉంది. సో, మరి మీ మినిమమ్ ఎంత? మీ మాక్సిమం ఎంత ఎక్స్‌పెక్టేషన్ అనేది కింద కామెంట్ సెక్షన్‌లో తెలియజేయండి. సో, దట్స్ ఇట్ గైస్ దిస్ ఇస్ ద వీడియో. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. వీడియో షేర్ చేయండి. ఇప్పుడు కేవలం మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ ఆల్‌లో పెట్టుకోండి. నా ఫర్దర్ వీడియోస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లే. సో, ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. నా ఇన్‌స్టాగ్రామ్ ఐడీ జబర్దస్త్ మైత్రి అక్కడ వచ్చి ఫాలో అవ్వచ్చు. థాంక్ యూ సో మచ్ గైస్. బై బై. మీట్ నెక్స్ట్ వీడియో.